నా పేరు నాగనమోని చెన్నరాములు ముదిరాజ్. వెనుకబడిన కులాల సమాఖ్య బీసీ ఫెడరేషన్ బీసీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి. ముఖ్యంగా ఈ వీడియో చేస్తూ మీ ముందుకు వచ్చినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారికి నాగేశ్వర్ గారికి మధ్య జరిగినటువంటి సంభాషణ చిలికి ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య వైరుధ్యంగా దీన్ని మలచాలని అగ్రవర్ణాలు కుట్ర పన్నుతున్నాయని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇంతకాలం 60 ఏండ్లు ఆంధ్ర పాలకుల యొక్క అరిగోసపడ్డం, ఏగి ఎర్రమెంట్ల కలిసినాం. మా రక్తాన్నంతా జలగల్లాగా పీల్చుకొని మా సంపద అంతా దోచుకొని పోయినరు మీ కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులు, ఆంధ్ర పెత్తందారులంతా. 60 ఏండ్ల తర్వాత తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఆంధ్రప్రదేశ్లో మీకు ఒక అధికారం ఇచ్చిన ప్రజలు, ఉప ముఖ్యమంత్రిని చేసిన పవన్ కళ్యాణ్ గారు మీకు బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను పూర్తిగా నెరవేర్చకుండా, నీ రాష్ట్రాన్ని నీవు చక్కదిద్దుకోకుండా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఏదో మనసులో పెట్టుకొని వచ్చి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ రోజే ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టాలి? ఇది చాలా కుట్రతో కూడుకున్నటువంటి విషయం అని మేము భావిస్తున్నాం. ఇక్కడ బీసీలకు ఓసీలకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎందుకు వచ్చింది ఇక్కడికి? బీసీలకు ఓసీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని క్రమంగా మళ్ళీ యథావిధిగా అధికారం కోల్పోయిన వాళ్ళు, అధికారం కోల్పోతున్న వాళ్ళు ఇద్దరూ కూడా వలుక్కొని దీన్ని క్రమంగా మళ్ళీ ప్రాంతీయ దృక్పథం తీసుకురావాలని, ప్రాంతీయ చిచ్చు రేపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే మీరెందుకు అందులో పాత్రదారులు అవుతున్నారు? బాగా ఆలోచించుకోండి. ఇందులో మీకు అవసరం లేదు. మరి తెలంగాణ ప్రాంతానికి వచ్చి తెలంగాణ ప్రాంతంలో ఉంటూ మీరు మీ అయ్య జాగిరా అని చెప్పి అంటున్నారు. ఇంతకాలం ఎవరి అయ్య జాగిరాని మీరు అనుభవించారు? ఇక పోయింది సరిపోలేదా? తిన్నది సరిపోలేదా? మళ్ళీ ఇప్పుడు వచ్చి అయ్య జాగిరాని మీరు ఎందుకు అంటున్నారు? ఇది సరి అయింది కాదు. ఈ మాటను మీరు వాపసు తీసుకోండి. తెలంగాణ ప్రజల మనసు కాల్చొద్దు. తెలంగాణ ప్రజల మనసు వెన్న వంటిది. తెలంగాణ ప్రజలు త్యాగజీవులు, త్యాగమూర్తులు. ఏ పోరాటానికైనా సిద్ధపడేటువంటి ధిక్కార స్వభావం కలిగినటువంటి వీరులు. అక్కడ వచ్చి మీ రియల్ హీరోయిజం చూపిస్తే కుదరదు. ఇక్కడ రియల్ హీరోలు ఉన్నారు అనే సంగతి మర్చిపోకండి. దయచేసి మీరు తెలంగాణలో మళ్ళీ ఏలు పెట్టడం, తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వస్తామని, మేము ఇక్కడ పోటీ చేస్తామనేటువంటి మళ్ళీ ఆలోచించడం అనేది ఒక వెర్రిబాగుల ఆలోచన. అది మానుకొని నువ్వు అక్కడ నీ ఇద్దరు శత్రువులతో గెలిచి జగన్ను, చంద్రబాబు నాయుడును ఓడించి నీ దమ్ముంటే విజయ్ లాగా ఒక్కడిగే ముఖ్యమంత్రిపై గెలిచి చూయించు.